హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఆలాపన మదన్ సాంగ్స్ సిరీస్లో భాగంగా ఈరోజు సాంగ్ 2తో మీ ముందుకు వస్తున్నాను. మొదటి వీడియో కొంచెం లెంతీగా అనిపించింది నాకే, ఎందుకంటే ఇంట్రడక్షన్ చెప్పడం వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అనే కాన్సెప్ట్ చెప్పడం వల్ల మాత్రం అలా జరిగింది ఫ్రెండ్స్. ఇక నుంచి వచ్చే వీడియోలన్నీ కూడా సుత్తు లేకుండా సూటిగా, నత్తి లేకుండా నైస్గా ముగించేస్తాకి చూస్తాను. ఈ సాంగ్ పుట్టిన సందర్భం ఏంటంటే, ఇంటర్ చదివిన దగ్గర నుంచి, లేదా డిగ్రీ చదివిన దగ్గర నుంచి, లేదంటే జాబ్ చేసే క్రమంలో కొన్నేళ్ల పాటు న్యూస్ పేపర్లు చదవడం నాకు బాగా అలవాటు. ఆ న్యూస్ పేపర్ చదివినప్పుడు కొన్ని న్యూస్ నన్ను బాగా బాధించేవి. అవేంటంటే, ప్రేమించుకున్నంతకాలం ప్రేమించుకున్న తర్వాత ప్రియుడు హత్య చేయడం, అలాంటివి చాలా చాలా చూశాను. అవి చూసినప్పుడు బాధ కలిగేది. జస్ట్ అప్పుడు బాధపడి వదిలేసేవాడిని. కానీ తర్వాత నేను ఎప్పుడైతే ఈ పాటలు రాయడం మొదలు పెట్టానో, ఆ బాధను నేను పాట రూపంలో ఇలా ఒక పాటగా మలిచాను. ఆ పాటను ఇప్పుడు నేను మీకు చెప్తాను అన్నమాట ఇలా రాశానని. 10th వరకు కూడా అందరూ బాయ్స్ శ్వేతపత్రంలాగానే ఉంటారు. బాయ్స్ ఏంటి, గర్ల్స్ ఏంటి, అందరూ శ్వేతపత్రంలాగా ప్లెయిన్గా ఉంటారు. వన్స్ ఒకసారి ఇంటర్ కానీ, పాలిటెక్నిక్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చాక వారిలో కొంచెం పరివర్తన, మార్పులు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఎఫెక్ట్ కానీ, లేదంటే వాళ్ళ ఫ్రీడమ్ కానీ, ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. వాళ్ళు ఓన్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగా కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఉద్దేశించి నేను జస్ట్ ఇప్పుడు ఈ పాటలు ఏం చెప్తాను అనుకున్నాను అంటే, బాయ్స్కి మెసేజ్, ముఖ్యంగా జెంట్స్కి మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఈ పాట రాయడం జరిగింది. యథా ప్రకారం మనకి బాణీ ఉంటే ఏంటంటే, చెప్పాను కదా, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలుస్తుంది కాబట్టి ఆల్రెడీ హిట్ అయిన బాణీని తీసుకున్నాను. మొన్నట్లాగానే ఇది కూడా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ట్యూనే. ఫస్ట్ ఆ ట్యూన్లో చెప్తాను, తర్వాత అది ఆ ట్యూనే కాదు, ఏ ట్యూన్లో అయినా కూడా మనం పాడొచ్చు అని నా ట్యూన్ మీకు చెప్తాను. మూతికి మీసం రాగానే ఆకతాయి అల్లరుల, యువతులు కాదని అనగానే అంతు చూసి కిల్లరులా, ప్రణయమంటే ప్రాణం ఇచ్చే కథలు ఎన్నో ఉన్నవిలేరా, ప్రణయమంటూ ప్రాణం తీసే కథల నువ్వు మారకురా. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ ట్యూన్లో రాయడం వల్ల ఇలా కుదిరింది. అదే వేరే ట్యూన్ తీసుకుంటే యాసిడ్స్కి ఈ పదాలు రావు, వేరే పదాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా కొంచెం భావం అయితే అదే ఉంటుంది, కానీ పదాల అమరిక కొంచెం మారుతుంది అనమాట. అందుకే నేను అనేది ట్యూన్ తీసుకుంటే ఏంటంటే మన క్యాచీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్నే మామూలుగా అలా కాదు, ఆల్రెడీ ఉన్న ట్యూన్లో రాస్తాం వల్ల ఏంటి ఉపయోగం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే మనం ఇలా చెప్పొచ్చు. మూతికి మీసం రాగానే ఆకతాయి అల్లరులా, యువతులు కాదని అనగానే అంతు చూసే కిల్లరులా, ప్రణయమంటే ప్రాణం ఇచ్చే కథలు ఎన్నో ఉన్నవి లేరా, ప్రణయమంటూ ప్రాణం తీసే కథల నువ్వు మారకురా, అలా అన్నమాట. సో ఇక పాటలోకి వచ్చేస్తే, మళ్ళీ చరణంలో ఏం చెప్పదలుచుకున్నానంటే, పల్లవి గురించి. మూతికి మీసం రాగానే ఆకతాయి అల్లరులా అంటే, జనరల్గా అదే 10th వరకు బాగానే అంటారు, తర్వాత నూనె మీసాలతో ఇంటర్లోకి జాయిన్ అవుతారు, ప్రేమ అంటారు, అదంటారు, ఇదంటారు. కొంత చదువుకునేవాడు చదువుకుంటారు, ఈ లవ్ ట్రాక్లకు వెళ్తారు. అక్కడికి వెళ్ళినంత వరకు పర్లేదు, కానీ తర్వాత విద్వేషం పెంచుకుని వాళ్ళని చంపే వరకు వెళ్తూ ఉంటారు. అలా కొన్ని న్యూస్ చూశాను. అందులో క్రమంగానే ఇది అందులోంచి పుట్టింది ఈ పల్లవి. మూతికి మీసం రాగానే ఆకతాయి అల్లర్లు అంటే అల్లర్లు పెరిగిపోతాయి ఒకసారిగా. ఆ అల్లర్ల వల్ల చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అలాగే ఇంకా ముందు కూడా ఉంటారు, ఎందుకంటే ఇది కంట్రోల్ అవ్వడం చాలా కష్టమే ఆ ఏజ్లో. యువతలు కాదని అనగానే అంత చూసి కిల్లర్ల, కొంతమంది ఏమో ప్రేమించినాక కొంతకాలం తర్వాత ఏదో అనుమానాలు పెట్టుకుని చంపుతారు, కొందరేమో కాదన్నా కూడా ప్రేమించపోయినా కూడా చంపుతూ ఉంటారు. దాన్ని ఖండిస్తూనే ఇది రాశాను. అసలు ప్రణయం అంటే ప్రాణం ఇచ్చే కథలు ఎన్నో ఉన్నవి. మనం చాలా హిస్టరీలు చూసాం, సలీం అనార్కలిని, లైలా మజ్ను, అలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు, లేదంటే దేవదాసు పారు, ఇలా ఎంతోమంది ప్రేమించి వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, అవతల కోసం, వాళ్ళ బాగు కోసం. అంటే నీ సుఖమే నే కోరుకున్నా అనే టైప్లో ఉండదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏమైందంటే జస్ట్గా సెల్ఫిష్గా మారిపోవడం, ఈగో ఎక్కువైపోవడం, నన్నే కాదంటారు అనే టైప్లో వెళ్ళిపోయి చంపేయడం చేస్తున్నారు. అది చాలా తప్పని ఉద్దేశంతో నేను ఈ పల్లవిలో చెప్పాను. అలాగే లాస్ట్ లైన్లో పల్లవిలో, ప్రణయం అంటే ప్రాణం తీసే కథల నువ్వు మారకురా. ప్రేమ అంటూ, నేను ప్రేమిస్తున్నానంటూ ప్రాణం తీస్తున్నావు, అసలు అది హక్కులాగా ఫీల్ అవుతున్నావు అవతల వాళ్ళ ప్రాణాన్ని, అది కరెక్ట్ కాదని ఈ పల్లవిలో చెప్పాను. నెక్స్ట్ చరణంలోకి వస్తే, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే మధురమని. ప్రేమ అనేది ఒక మధురమైన భావం. హింస తనకు దూరం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ హింస ఇట్టి బస్సులో ఉండదు. తెలియకుండా ప్రేమించొద్దు, ఇక చాలురా. ప్రేమ అంటే మధురమని, హింస తనకు దూరమని, తెలియకుండా ప్రేమించొద్దు, ఇక చాలురా. సో ఇన్నాళ్ళు జరిగింది, ఇక నుంచి అలా హింసలోకి దిగొద్దు, ప్రేమిస్తే ప్రేమగానే ఉండండి, మధురంగా చూసుకోండి మీ ప్రియురాలని అని చెప్పి ఈ లైన్లో చెప్పాను. నెక్స్ట్,
ప్రేమ మనసు విరుగుడని ప్రియుడు అసుర పురుషుడని తెలియకుండా ప్రేమించేదే ఈ స్త్రీలురా. ఎన్ని ఉదంతాలు జరిగినా కూడా, ఎన్ని పేపర్లు చదివినా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొత్తగా స్త్రీలు ఏం చేస్తారంటే ప్రియుడు మనసు విరుగుడు, ప్రేమ మనసు విరుగుడని వాళ్ళకి తెలియదు. ఫస్ట్లో బాగానే ఉంటుంది కదా, కొంతకాలానికి మనకి ఇలా జరగదులే అని చెప్పి ఎవరికైనా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ప్రియుడు అసుర పురుషుడు అని, రాక్షసుడు అని తెలియదు. ప్రతి వాళ్ళను రాక్షసుడు ఉంటాడు, అది తెలియదు. కొత్తలో బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత రాక్షసుడిగా మారి వాళ్ళే చంపడం అలా జరుగుతూ ఉంటుంది. అది ఎవరికి జరుగుద్ది అనేది ఎవరిని చెప్పలేము, జరిగే వరకు అదనమాట. అలా తెలియకుండా ప్రేమించేది ఈ స్త్రీలు రా. ఎప్పటికప్పుడు చూస్తారు, బట్ నా విషయం అలా జరగదులే అని చెప్పేసి ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అది బాధ. నెక్స్ట్, నమ్మి చేరిన ఇంటికి నువ్వు చితినే పెట్టకురా. నీ దగ్గరికి నమ్మి వస్తుంది ఒక ఇంటి, కానీ ఏం చేస్తున్నావు? చావు రూపంలో చితిని పేరు చేస్తున్నావు. అలాగే కోరి చేరిన గౌరికి నీవు గోరి కట్టుకురా. నమ్మి చేరిన ఇంటికి నువ్వు చితినే పెట్టకురా, కోరి చేరిన గౌరికి నీవు గోరి కట్టకురా అని చెప్తున్నాను. అలాగే ఇది ఎలా ఉంటుందంటే, ఆ కాలంలో సీత కూడా మామూలుగా అగ్నికి ఆహుతి అయిపోయింది కదా, దాంట్లో దూకి నిప్పుల్లోకి సంథింగ్ ఏదో భూదేవి తనను లాగేసుకుంటుంది. అలా ఆ అగ్నికి ఆహుతి. ఇప్పుడు ఈ కాలంలో శ్వేత కూడా ఆ త్రేతాలో సీతైన కలికాల శ్వేతైన ఒకటేనురా. అప్పటి నుంచి ఆ త్రేతాయుగం నుంచి ఈ కలియుగం వరకు కూడా బలవుతుంది మహిళ అని చెప్పి ఈ లైన్లో చెప్పాను. ఈ ప్రేమల అగ్నికి ఆజ్యం అవుతూ ఆహుతవుతారు. ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళ వల్లనే వాళ్ళు ఈ అగ్నికి ఆజ్యం అయిపోతున్నారు. డిగ్రీలున్న సీతలురా, మారలేని గీతలురా. అంటే ఈ రోజుల్లో చదువుకున్న సీతలు ఎక్కువైపోయారు, వాళ్ళ తలరాత కూడా మారడం లేదన్న ఉద్దేశంతో ఫస్ట్ చరణంలో చెప్పేశాను. నెక్స్ట్ ఇకపోతే సెకండ్ చరణం వద్దాం. మగవులు అంటే యాక్చువల్గా చాలా సాఫ్ట్ కదా, పువ్వుల్ని మగులతో పోలుస్తారు. ఇక్కడ నేను మొగ్గలతో పోల్చాను, ఇంకా పువ్వుల కంటే సాఫ్ట్ అని. మగవులంటే మొగ్గలురా, సాంప్రదాయ సిగ్గులురా, ఆ మొగ్గని మొగ్గలోనే తుంచొద్దురా. చాలామంది బాగా చదివే వాళ్ళ ఆడపిల్లలు కూడా ఈ ప్రేమ ఇదిలో పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు బతికుంటే ఎంత సక్సెస్ అవుతారో, ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెంట్లు కూడా ఉంటారు దాంట్లో, చాలా తెలివిగల వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని మొగ్గలోనే వాళ్ళ కెరీర్ ఆరంభం అవ్వకముందే ఇలా ప్రేమ ఇతో హక్కుతో చంపడం అనేది చాలా తప్పుగా నాకు అనిపించి ఈ విధంగా రాశాను. నెక్స్ట్, ఆడదంటే శాంతమురా, మన బాధలోన స్వాంతనరా, ఆ శాంతిని హింసలోకి దించొద్దురా. ఆడదంటే భూదేవత పిలుస్తారు కదా, సహనం ఎక్కువని. అలాగే మన బాధలోనే స్వాంతన, యాక్చువల్గా మనం బాధలు ఉన్నప్పుడు వాళ్ళంత బాధలను కూడా మనల్ని ఓదారుస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా ఈ లైన్లో చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఈ లైన్లో, ప్రేమనాదము నీ ఉన్మాదము ఏకం చెయ్యకురా, ప్రేమ మార్గము నీ దుర్మార్గము లోకం మెచ్చదురా అని చెప్తున్నాను. అంటే ప్రేమనాదంలో ఒక అద్భుతమైన మధురమైన ప్రేమనాదంలో నీ ఉన్మాదాన్ని మిక్స్ చేయ మాకు, కలపకు మాకు. అలాగే నీ ప్రేమ మార్గంలో దుర్మార్గం లోకం మెచ్చదు. లోకం మెచ్చదు, ఏం చేస్తుంది, ఏం చేయదు. నీకు మహా అయితే శిక్ష పడుద్ది, కానీ అవతల ఒక లైఫ్ పోతుంది కదా, ఆ ఉద్దేశంతో చెప్పాను. నీ విపరీత వాంఛలతో దయలేని నీచులుగా మారొద్దురా. నీ విపరీతమైన కోరికలతో, నీ యొక్క హైపర్ యాక్టివిటీస్తో దయలేని నీచులుగా మారొద్దు. కొంచెం దయని పెంచుకోండి, కరుణను పెంచుకోండి, జాలిని పెంచుకోండి అని చెప్పి లైన్లో చెప్పడం జరిగింది. అలాగే చివరి లైన్లో, ఈ ప్రాణం తీసే ఆలోచనకే ప్రాణం పొయ్యకురా. అసలు నీకు ఎంత బాధ కలిగినా, నువ్వెంత మోసానికి గురయ్యావు, నువ్వు ఫీల్ అయినా, ప్రాణం తీద్దామనే ఆలోచనకు మాత్రం ప్రాణం వైకు. అది తప్ప నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు దూరం అయిపోవడమా, లేదంటే వేరే అమ్మాయిని ప్రేమించుకోవడం, లేదంటే ఆమెను నెగ్లెక్ట్ చేయడం, లైట్ తీసుకోవడం, ఏదో చేయి తప్ప ప్రాణం మాత్రం తీ మాకు. అది వేరే వాళ్ళు ఇచ్చిన ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదని చెప్పి ఈ లైన్లో చెప్పాను. శృతిని నువ్వు మించకురా, గతిని నువ్వు తప్పకురా. అలాగే శృతిని మించొద్దు, ఏదైనా లిమిట్స్ ఉంటాయి దేనికైనా, ఆ లిమిట్స్ వరకు ఉంటేనే లైఫ్ అందంగా సాగుతుంది. నీ లైఫ్ అందంగా సాగిపోయిన పర్లా, నీ వల్ల నువ్వు శృతి మించడం వల్ల ఎదుటి వ్యక్తి మహిళ కానీ స్త్రీ కానీ వాళ్ళ లైఫ్ పాడవకూడదు, కిల్ అవ్వకూడదని చెప్తూ, గతిని నువ్వు తప్పకురా. ఎట్టి బస్సులో గతిని తప్పొద్దు. నువ్వు ఎలా అయితే 10th క్లాస్ వరకు ప్లెయిన్ పేపర్లాగా ఉన్నావో తర్వాత కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఈ జెంట్స్కి సంబంధించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోలో లైక్ చేయొద్దు, షేర్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు అన్న, కానీ అలా చేయకపోతే రీచ్ అవ్వదంట. సో కొంతమందికి రీచ్ అవ్వాలి నేను ఈ వీడియో కోరుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.